హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మైసూరుకు వచ్చామండి. మైసూరు యొక్క గొప్పతనం, దాని చరిత్ర ఒకసారి చూసుకుందాం. మైసూరు రాజ్యం దక్షిణ భారతదేశంలోని రాజ్యం. దీన్ని 1399లో ఆధునిక మైసూరు నగరానికి సమీపంలో స్థాపించారని భావిస్తారు. 1799 నుండి 1950 వరకు ఇది ప్రత్యేక రాజ్యంగా సంస్థానంగా ఉండేది. 1947 వరకు బ్రిటిష్ ఇండియాతో అనుబంధ కూటమిలో ఉండేది. 1831లో బ్రిటిష్ వారు రాజరిక సంస్థానాలపై ప్రత్యక్ష నియంత్రణ చేపట్టినప్పుడు ఇది మైసూరు సంస్థానంగా మారింది. ఆ తరువాత విస్తరించబడిన కర్ణాటకగా పేరు మార్చబడింది. మైసూరు పాలకుడు 1956 వరకు రాజ్ ప్రముఖ్గా కొనసాగాడు. ఆ తరువాత కర్ణాటక రాష్ట్రానికి మొదటి గవర్నర్ అయ్యాడు. హిందూ వడియార్ కుటుంబం పాలించిన మైసూరు రాజ్యం ప్రారంభంలో విజయనగర సామ్రాజ్యానికి సామంత రాజ్యంగా ఉండేది. 17వ శతాబ్దంలో రాజ్యం బాగా విస్తరించింది. నరసరాజ్ వడియార్, చిక్కదేవరాజ్ వడియార్ల పాలనలో రాజ్యం దక్కన పీఠభూమి దక్షిణ ప్రాంతంలో శక్తివంతమైన రాజ్యంగా మారింది. ఇప్పటి దక్షిణ కర్ణాటక, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలు ఈ సామ్రాజ్యంలో భాగంగా ఉండేవి. కొద్ది కాలం పాటు సాగిన ముస్లిం పాలనలో ఈ సామ్రాజ్యం సుల్తానేట్ పరిపాలనా శైలికి మారింది. మైసూర్ రాజ్యానికి మారఠాలు, హైదరాబాద్ నిజాం, ట్రావెన్కోర్ రాజ్యం, బ్రిటిష్ వారితో ఘర్షణలు ఉండేవి. 4 ఆంగ్లో మైసూరు యుద్ధాలతో ఈ ఘర్షణలు ముగిశాయి. మొదటి ఆంగ్లో మైసూరు యుద్ధంలో మైసూరు రాజ్యం విజయం సాధించగా రెండవ దానిలో ఫలితం తేలేకపోయింది. 3వ, 4వ యుద్ధంలో పరాజయాలు పాలైంది. శ్రీరంగపట్నం ముట్టడిలో 1799లో జరిగిన 4వ యుద్ధంలో టిప్పు సుల్తాన్ మరణించిన తరువాత అతని రాజ్యంలోని పెద్ద భాగాలు బ్రిటిష్ వారు స్వాధీనం చేసుకున్నారు. దీంతో దక్షిణ భారతదేశంపై మైసూరు ఆధిపత్యం ముగిసింది. బ్రిటిష్ వారు సైన్య సహకారం ఒప్పందం ప్రకారం వడియార్లను సింహాసనంపై తిరిగి ప్రతిష్ఠించింది. క్షీణించిన మైసూరు రాజ్యం రాజరిక సంస్థానంగా మారింది. 1947లో భారత స్వాతంత్రం వచ్చే వరకు వడియార్లు రాష్ట్రాన్ని పాలించారు. ఆ తరువాత మైసూరు భారత యూనియన్లో చేరింది. ఇలా ఎన్నో అపజయాలు, విజయాలు చూసిన మైసూరు ప్రతి దసరాకు ముస్తాబవుతుందండి. దసరా యొక్క సంప్రదాయాలు, ఆచారాలు, మైసూరు యొక్క గొప్పతనం చూడాలంటే దసరా టైంలో విజిట్ చేయడం చాలా మంచిదండి. ఓకేనండి, ఇంతటితో నా బ్లాగ్ ముగిస్తున్నాను. తిరిగి రేపటి బ్లాగ్లో మనము కలుస్తాము. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.